దైవ మర్మములు సెప్టెంబర్ 14. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. మాటలాడుటయందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అపోస్తల కార్యములు 6, 8, 10. అపోస్తలుల కార్యముల యందలి ఈ భాగమును నేను ఎట్లు పరసంబంధమైన ఖ్యాతి నిత్యమైన పేరు నిమిత్తమై ఎన్నుకొనబడితిమో చూపించును. ఉదాహరణకు, కొంతమంది విశ్వాసులు ఒక గ్రామములో జీవించుచున్నారు అనుకొనుడి. నీవక్కడికి వెళ్ళి మీరు సుబ్బారావు నెరుగుదురా అని ప్రశ్నించుచు వారు లేదు అని జవాబిచ్చెదరు. అది కుగ్రామమైనప్పటికీ అతని పేరు తెలిసిన వారు బహు కొద్ది మందియే ఉన్నారు. అయితే అట్టి వ్యక్తి దేవుని చేత ఏర్పరచుకొనబడినప్పుడు సంగతులు ఎంతో వేరుగా నుండును. అప్పుడు నీవు పరలోకమునకు వెళ్ళి ఏ దూతనైనను సుబ్బారావును మీరు ఎరుగుదురా అని అడిగినచో ఆ దూత నేను అతన్ని బాగుగా ఎరుగుదునని చెప్పును. నీవేలాగూ ఆయన ఎరుగుదువని నీవు ప్రశ్నించగా అతడు మా పరలోకపు రాజు ద్వారా ఎన్నుకొనబడి ఉన్నాడు, ఆ ఏర్పాటును గూర్చి మా రాజే మాతో చెప్పి ఉన్నాడని చెప్పును. ఈ భూమి మీద ఒక మానవునికి ఏ విలువ లేకపోవచ్చును. అయితే అతడు దేవుని వలన ఏర్పరచుకొనబడినచో పరలోకపు సైన్య సమూహము చేత సంతోషానందములతో అంగీకరించబడును. విచారకరమైన సంగతేమనగా బహుకొద్ది మంది విశ్వాసులే ఆయనచే ఏర్పరచుకొనబడిన పాత్రలుగా నుండుటకు ఇష్టపడెదరు. నీవు నిజముగా మంచి క్రైస్తవునివై ఉండవచ్చును, నీ అంతస్తు గొప్పదై ఉండవచ్చును. అయితే దేవునికి అంతకంటే అధికముగా కావలెను. ఆయన తాను ఏర్పరచుకొనిన పాత్రగాను, స్వకీయ ధనముగాను, ద్రాక్ష తోటగాను, జతపని వానిగాను, నిత్యమైన పాలిభాగస్తునిగాను చేయుట కొరకై నిన్ను ప్రేమించి తన రక్తము చేత నిన్ను కొనియన్నాడు. అయితే అవసరమైన మొదటి యోగ్యత ఏదనగా స్థానమునకై పని చేయకుండా స్టెఫను వల్లే మనం ఉండవలెను. కొంతమంది ప్రజలకు ఏదో ఒక స్థానమునిచ్చినచో రాత్రింబగళ్ళు పని చేయుదురు. వారికి ఆ స్థానమును ఇవ్వకపోయినచో వెనుదిరిగి ఏ పని చేయుటకు ఇష్టపడరు. వారు కేవలం పేరు కొరకే పని చేయుచున్నారు. స్టెఫనైతే పేరు, గొప్పతనము, స్థానము కొరకై పని చేయలేదు. అతడు నెమ్మదిగాను ప్రేమతోనూ పని చేసెను.